ఇమేజెస్ తీసుకున్నాను. ఫస్ట్ ఇమేజ్ మీద హోవర్ చేస్తే ఇమేజ్ సైజ్ అనేది ఇమ్మీడియేట్‌గా ఇంక్రీజ్ అయిపోయింది. సెకండ్ ఇమేజ్ మీద హోవర్ చేస్తే వెంటనే ఇంక్రీజ్ అవ్వకుండా సమ్ యానిమేషన్‌లా వచ్చి అప్పుడు ఇంక్రీజ్ అవుతుంది. ఎలా చేయాలో చూద్దాము. ఇమేజ్ హోవర్. ఈ సూడో క్లాస్ హోవర్ అనేది ఆ ఎలిమెంట్ మీద హోవర్ చేసినప్పుడు ఏ స్టైల్స్ కావాలో చెప్పేది. ఈ ట్రాన్స్‌ఫార్మ్ అనే ప్రాపర్టీ ఇస్తుంది. ట్రాన్స్‌ఫార్మ్ అనే ప్రాపర్టీ ద్వారా విడ్త్, హైట్, పొజిషన్ ఇవన్నీ మార్చుకోవచ్చు. విడ్త్, హైట్ 2 ఇంక్రీజ్ చేసుకోవాలి అని అనుకుంటే స్కేల్ అనే ఫంక్షన్ ఇవ్వాలి. ఇక్కడ మనం ఏమి ఇవ్వాలి అంటే ఏదో ఒక నంబర్ ఇవ్వాలి. 1 అని ఇస్తే ఆ ఇమేజ్ యొక్క యాక్చువల్ విడ్త్, హైట్ ఎంత ఉందో అంత అని. 2 అని ఇస్తే ఆ ఇమేజ్ యొక్క విడ్త్ 2 టైమ్స్ ఇంక్రీజ్ చేయాలి. హైట్ 2 టైమ్స్ ఇంక్రీజ్ చేయాలి అని. 1.3 ఇస్తున్నాను. ఓవర్ చేస్తున్నాను. ఇలా ఇంక్రీజ్ వెంటనే అయిపోయింది. మనకి సమ్ యానిమేషన్‌లా రావాలి అని అంటే ట్రాన్సిషన్ ప్రాపర్టీ యూజ్ చేయాలి. మేము ఏమేం వాల్యూస్ ఇవ్వాలి? ఆ ఎలిమెంట్ యొక్క ఏ ప్రాపర్టీస్ చేంజ్ అయినప్పుడు సపోజ్ నాకు విడ్త్ చేంజ్ అయినప్పుడే ఆ యానిమేషన్ కావాలంటే విడ్త్ అని ఇచ్చుకోవాలి. హైట్ అయితే హైట్. కానీ మనకి ఏ ప్రాపర్టీ చేంజ్ అయినా ఆ యానిమేషన్ కావాలి అని అనుకుంటే ఆల్ అని చెప్పిచ్చి ఎంత డ్యూరేషన్‌లో అలా జరగాలి ఆ యానిమేషన్ అని ఇవ్వాలి. 1 సెకండ్ అని ఇస్తున్నాను ఇక్కడ. సో, ఇప్పుడు మనకి వెంటనే ఆ ఇమేజ్ యొక్క విడ్త్, హైట్ ఇంక్రీజ్ అవ్వట్లేదు.